హలో హాయ్ ఎవ్రీవన్. సో టుడే నేను ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఎగ్ అండ్ దొండకాయ ఫ్రై అయితే ఇలా చేశాను. ఎగ్తో దొండకాయ అయితే ఫ్రై అయితే ఇలా చేసేసాను. దీనిలో కాంబినేషన్ అయితే రసం కూడా పెట్టానండి. సో రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. మేము మా వారు వచ్చే తర్వాత రైస్ పెట్టొచ్చులని చూస్తుంటే బయట తినేసానని చెప్పేసి, సో ఈ లోపు నేనైతే పిల్లల కోసం అయితే ఫాస్ట్గా ఈజీగా త్వరగా అయిపోతుందని చెప్పేసి ఓట్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఒక గిన్నెలో వచ్చేసి వాటర్ తీసుకొని మరిగించేసానండి. వాటర్లో అయితే ఒక కప్పు వరకు ఓట్స్ యాడ్ చేశాను. ఓట్స్ అయితే చిక్కగా అయితే ఉడికేంత వరకు అయితే ఉడికించేసుకున్నాను. ఇవి చిక్కగా ఉడికిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి మనం కాచి చల్లవచ్చిన పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, మనం తీసుకున్న క్వాంటిటీని ప్రకారం అయితే ఒక టీ గ్లాస్ వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక టీ గ్లాస్ అయితే యాడ్ చేసేసాను. పాలు వేసిన తర్వాత అయితే కొంచెం సేపు అయితే ఉడికించేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత అయితే షుగర్ నండి నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను. దానిలో 5 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేశాను. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో ఇది ఫాస్ట్గా ఈజీగా త్వరగా అయిపోతుంది. హెల్త్ పరంగా కూడా చాలా అంటే చాలా మంచిదండి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. మీరైతే ఓట్స్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారన్నది కామెంట్స్లో అయితే నాకు తెలియచేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.